నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఆవకాయ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటుంది. వంట చేయడానికి బద్ధకంగా అనిపించినప్పుడు, తక్కువ టైం ఉన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ముందుగా ఆవకాయ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి పొట్టు వలుచుకుని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు తీసుకోవాలి. 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఆ తరువాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. నేను ఈ రైస్‌లో పల్లీలు ఎక్కువగా వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే పల్లీలు వేసుకోకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పల్లీలు, వేరుశెనగ పప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. పప్పులు చక్కగా వేగిన తరువాత దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే ఈ రైస్‌లో వెల్లుల్లి లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టమాటాలు సన్నగా తరిగినవి వేసుకోవాలి. అలాగే పసుపు, ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ రైస్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు కూడా ఈ రైస్ తయారు చేసుకోవచ్చు. టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. అలాగే ఆవకాయ వేసుకోవాలి. మామిడికాయ ముక్కలతో పాటు ఆవకాయ వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి, మీకు కావాల్సిన ఫ్లేవర్‌ని బట్టి ఆవకాయ వేసుకోండి. అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి, ఆవకాయ రైస్ తయారైంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ రైస్‌కి సైడ్ డిష్‌గా వడియాలు, అప్పడాలు ఉంటే బావుంటుంది. లేదా ఆనియన్ రైతా అయినా బావుంటుంది. మీరు కావాలంటే చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.